చేస్తున్న దగ్గర అందులో ఉంటుంది. దీని కంటిన్యూ అదే భాగంలోనే ఇంకొక భాగాన్ని ధ్యానం చేద్దాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము. కొన్ని వారాల నుంచి ఆ అధ్యాయం మీద మనం మాట్లాడుకుంటా ఉన్నాము. అదే కంటిన్యూ చేస్తున్నాను. 17వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుకుందామమ్మా. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుతాం. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయింది. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. చాలమ్మా. మహిమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ యొక్క రాత్రి వేళ మీ సన్నిధిని మాకు దయచేసినందుకు వందనాలు ప్రభా. సోదరులమైన మేము స్థానిక సంఘంగా చేరి అయినా కొంత సమయాన్ని మీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన ప్రత్యేకమైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో ప్రభా చాలా మంది సెలవులని ఊర్లకు వెళ్ళారు. ఉన్నటువంటి వారు మరి నాయన ఆయా పనుల్లో ఉన్నారు, బలహీనమైన స్థితుల్లో ఉంటున్నారు. ఏది ఏమైనాను ప్రభా, మీ యొక్క కార్యక్రమం మరి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మేము చేరి వచ్చి ఉన్నాం. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. ఇంకను మా ప్రియ బిడ్డలు నాయన రావాల్సిన వారు ఉన్నారు. సకాలానికి వచ్చి నాయన ఆత్మీయంగా మీ వాక్యాన్ని విని మేలు పొందినట్లుగా కృప చూపండి. ఆయన చెప్పనైన నన్ను కూడా మీరు మీ సెలవు చాటును మరుగుపరచండి. శ్రేష్టమైన సంగతులు నా నోటికి మీరు అందించండి ప్రభా. మా తండ్రి వాటినన్నిటిని ధ్యానం చేసుకొని మా విశ్వాస జీవితంలో క్రమముగా మర్యాదగా జరిగించుకోవడానికినైనా మీ యొక్క వాక్యపార్థములో మా సహజమైనటువంటి పరిస్థితుల్ని సరిచేసుకొని మా తండ్రి మీ సన్నిధిలో విశ్వాసంలో సాగిపోనట్లుగా కృప చూపమని, మాతో ఉండమని మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు మహిమగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్య భాగంలో మనం చదువుకున్న భాగమమ్మ 1 నుంచి 6 వచనాల వరకు పోయిన వారంలో మనము అంతకుముందు భాగంలో మనం చదువుకున్నాం, ధ్యానం చేసాం. అందులో ప్రాముఖ్యమైన ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఒక 6 పాయింట్లు ఉన్నాయి. పోయిన వారం మనం ధ్యానం చేసినాయి. ఏలియా ధైర్యంగా అహాబు రాజు దగ్గరకు వెళ్ళి కొన్ని మాటలు ప్రభు సెలవిచ్చిన రీతిగా ఆ మాటలు ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను అని, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడని ఒక ఒట్టు పెట్టుకున్నాడు. దేవుని మీద పెట్టుకొని ఆయన మాట్లాడుతున్నాడు, హెచ్చరించాడు అహాబు రాజును. నేను చెప్పినంత కాలము వర్షము గాని మంచు గాని కురవకుండా కరువు వస్తుంది ఈ దేశంలోని ఒక హెచ్చరిక మాట ఆయన అహాబు రాజు దగ్గర నిలవబడి మాట్లాడాడు ఏలియా. ఒక అంశం అది. రెండవదిగా ఆయన అక్కడ మాట్లాడిన తర్వాత ఈయనకి ఏదైనా ఆపద సంభవిస్తుందేమోనని అంతకుముందు ఆ ప్రవక్తలను చాలా మందిని అహాబు రాజు, ఆ యెజెబెలు స్త్రీ మా రాణి కాబట్టి కొంతమంది అపాయం కలుగు చేశారు, చాలా మందిని ప్రవక్తలని చంపేశారు. కాబట్టి ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని దేవుడు సిద్ధం చేశాడు ఏలియాకి. కెరీతు వాగు దగ్గర, యోర్దాను నదికి తూర్పున ఉన్నటువంటి కెరీతు వాగు దగ్గర నువ్వు దాగి ఉండు, అక్కడ నీకు నేను ఆహారాన్ని ఇవ్వడానికి సిద్ధపరిచున్నానని ఒక మాట చెప్పి అక్కడ ఉండమని చెప్పాడు దేవుడు. సరే, ఆ మాట ప్రకారంగా ఏలియా కూడా ఆ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చెట్టు కింద కూర్చున్నాడు. నీరు సమృద్ధిగా వాగులో ఉంది, తాగడానికి నీరు ఉంది. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మూడవదిగా ఆ రొట్టెను మాంసాన్ని ప్రతిదినము నీ దగ్గరికి కాకులకు నేను ఆజ్ఞాపించున్నాను, అవి నీకు తెచ్చిస్తాయి, అవి తిను, మాంసము రొట్టె తిను, నీళ్లు వాగులో నీరు నువ్వు త్రాగుతూ ఉందని చెప్పాడు మూడవ మాటగా. తర్వాత 4వ మాటగా దేవుడు సెలవిచ్చిన ప్రకారం ఏలియా అక్కడ ఉన్నాడు. అనుదిన ఆహారం కొరకు ఆయన దేవుని వైపు చూస్తా ఉన్నాడు. ఇశ్రాయేలీలు అనుదిన ఆహారం కొరకు, మన్నా కొరకు ఎలాగో ఎదురు చూశారో అలాగే
ఏలియా కూడా దేవుని వైపు చూస్తున్నాడు. ప్రతి దినము కాకుల కంటే ముందుగా ఆయన దేవుని వైపు చూశాడు. ఆ దేవుని వైపు చూసినప్పుడు కాకులు అక్కడికి వచ్చి ఆయనకి మాంసం రొట్టె కూడా అందించి వెళ్తా ఉన్నాయి. అవి తిని ఆయన ఆ వాగునీరు తాగుతున్నాడు. ఐదవదిగా దేవుని సంరక్షణలో ఏలియా ఉన్నాడు. ఇటువంటి కరువు దినాలలో, ఎక్కడ ఆహారం దొరకని దినాలలో ఆయన ఆ కెరీతు వాగు దగ్గర, వాగు యోర్దాను అవతల వైపున యెరూషలేము ఉంది, యువతల వైపున మరొక దేశం ఉంది, సిరియా, ఇవన్నీ దేశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ సీదోను పట్టణ సంబంధమైనటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా ఈ వైపుకి ఉన్నాయని చరిత్రకారులు అంటారు. కాబట్టి ఆ నది మధ్యలో ఆయన అటు చూస్తే యోర్దాను దాటితే యెరూషలేము ఉంది, ఇక్కడ యోర్దానుకి యువతల ఈ సీదోను పట్టణ సంబంధమైన ఆ సారెపతు ఆ గ్రామాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ రెండింటి మధ్యలో ఆయన ఎక్కడికి వచ్చిన్నాడు? సారెపతు విధవరాలు ఉండేటువంటి ఆ గ్రామం దగ్గరికి ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, దేవుని సంరక్షణలో ఉన్నాడు కాబట్టి ఆరవదిగా నువ్వు అక్కడికి వెళ్ళు. ఇది మనం చదువుతున్న వాక్య భాగం. ఇంతవరకు మొదటి నుంచి 6 వచనాల వరకు పోయినసారి మనం ధ్యానం చేశాం. మన వంటి స్వభావం కలిగిన మనుషుడే ఏలియా. కానీ ఆయనను దేవుడు ఎలాగో పోషించాడో, ఎలాంటి ధైర్యం కలిగి ఉన్నాడో, నీతిమంతుడుగా ఆయన ఎంత ధైర్యం కలిగి ఆహాబు దగ్గర నిలబడుకున్నాడు, ఇవన్నీ మనము ధ్యానం చేసాం పోయినసారి పాఠంలో. ఇప్పుడు పాఠానికి వస్తే మూడు వచనాలు మనం చదువుకున్నాం. ఆ వాగు నీరు ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాడు ఏలియా కదమ్మా. ఆ వాగు నీరు కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. కొంతకాలమైన తరువాత, ఇప్పుడు ఎంతకాలం ఇక్కడ ఉన్నాడో భద్రతో ఉన్నాడు, ఆయన సంరక్షణలో ఉన్నాడు. ఆయన ఉదయము సాయంత్రం కాకులకి ఆజ్ఞాపిస్తే అవి తెచ్చి ఏలియాకి ఇస్తున్నాయి. ప్రక్కన మంచి చెట్టు ఉంది, మంచి విశ్రాంతి ఉంది. ఎట్టుంది ఆయన జీవితము? ప్రశాంతమైన జీవితంగా ఉంది. ఎవరితో సంబంధం లేదు, ఒక్క దేవునికి ఆయనకి మాత్రమే సంబంధం ఉంది. దేవునితో మాట్లాడుకుంటున్నాడేమో, దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడేమో. ఆ సంబంధము ఒంటరిగా ఉంటున్నాడు కెరీతు వాగు దగ్గర. సమృద్ధిగా నీరు ఉంది, సమృద్ధిగా ఆహారం ఉంది, సమృద్ధి అయినటువంటి విశ్రాంతి కూడా ఉంది ఆయనకి. మంచిగా చక్కగా ఆహారాన్ని కాకులు తీసుకొని వస్తున్నాయి, ఆయనకి ఇస్తున్నాయి, అవి తింటున్నాడు, నెమ్మదిగా ఉంది. ఇప్పుడు ఒకవేళ ఒక శ్రమ అనేది ఆయనకి లేదు, సంతోషంగా ఆహారం సమకూర్చబడుతుంది కాబట్టి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని, విశ్రాంతిని తీసుకుంటూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో కొంతకాలమైన తర్వాత అని 7వ వచనంలో రాయబడింది. కొంతకాలం అయిన తర్వాత అక్కడ నీరు అయిపోయింది. ఇప్పుడు ఆయనకి ఏమైందమ్మా? ఒక భయం వచ్చింది. అయ్యో, ఇక్కడ నీరు అయిపోయింది కదా, ఇంకా నాకు ఆహారము, ఒకవేళ కాకులు తెచ్చి ఇచ్చిన ఆహారాన్ని దినము కాకులు ఇస్తాయని చెప్పాడు కదా, ఈ ఆహారం తెచ్చిన తర్వాత మంచినీళ్ళు ఎక్కడ ఉన్నాయి? సరే, ఆ కాకులకి ఆహారం తెచ్చి ఇచ్చినా కూడా ఉన్నప్పుడు అది ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో నిన్న మనము వారిద్దరి జోబాబు కానీ జైమీ కానీ వారి దుఃఖంలో మనం కూడా పాలు పంచుకున్నాం. మనకు కూడా దుఃఖం ఉంది. మనతో సమాధానంగా సంతోషంగా అది సోదరుల మీటింగ్ కూడిక జరిగినప్పుడు ఎన్ని విధాలుగా నవ్వించి వాక్యం చెప్పేదో, అందరినీ ఎట్లా ఎంకరేజ్మెంట్ గా ఉండేదో, అందరితో ఎంత సమాధానంగా ఉండేదో, అనేక మందికి కౌన్సిలింగ్ ఇస్తా మందిరానికి నడిపిస్తుందో, అవన్నీ మనం వింటా ఉన్నాం. మనం ప్రత్యేకంగా మనతో ఆ బిడ్డ సహవాసం చేసిన దినాలన్నీ జ్ఞాపకం చేసుకొని దుఃఖపడ్డాం. గలిబిలిగా
అయింది మనసంతా కూడా. చాలా దుఃఖము, ఆ బాధని మనం అనుభవించాము రాత్రి దినంలో. కాబట్టి దేవుడు మనుషులకు కొంతకాలము ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు, కొంతకాలము ఆందోళనకరమైన పరిస్థితి. నాకు చాలా నెమ్మదిగా ఉంది, భయమేమి లేదు అని చెప్పుకునే దినాలలో దేవుడు అకస్మాత్తుగా కొన్ని సందర్భాలు మనకు దేవుడు ఇస్తా ఉంటాడు. అందరికీ అన్ని విధాలు కాదు, ఒక్కొక్కరి వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో అనుభవాలు వస్తున్నాయన్నమాట. అందుకని మనకు ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడు వాటిని ఎలాగో మనకు అనుకూలంగా మారుస్తాడో ఈ ఏ జీవితంలో మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. ప్రతికూలమైన పరిస్థితులు, ఇప్పుడు అక్కడ ఆహాబు రాజు దగ్గర ఆ షోమ్రోను పట్టణంలో ఉండకుండా ఆయన బయటకు వచ్చేసాడు. సీదోను పట్టణం దగ్గరకు వచ్చాడు, సారెపతు గ్రామాల దగ్గరకు వచ్చాడు. అక్కడ ఆహాబు రాజుకి కఠినమైనటువంటి దేవుని మాటను కూర్చి చెప్పాడు. అతని యొక్క దుర్మార్గాన్ని బట్టి, దుష్టత్వాన్ని బట్టి అక్కడ పైన 16వ అధ్యాయం 33వ వచనంలో ఉంది. ఆహాబు యొక్క ప్రవర్తన గురించి వ్రాయబడి ఉంది అక్కడ. అలాంటి దుర్మార్గమైన ప్రవర్తనను బట్టి ఆయన్ని హెచ్చరించాడు ఏలియా. కానీ అక్కడ ఉండకుండా ఆయన కెరీతు వాగు దగ్గర పట్టణానికి వెలుపలికి వెళ్ళి అక్కడ యోర్దానికి ఎదురుగా ఉన్నటువంటి ఆ వాగు దగ్గర కూర్చొని కొంతకాలం ఉండమన్నాడు. దగ్గర చరిత్రకారులు, మన బోధకులు అంటారు, సంవత్సరం పైన దినాలు అక్కడ కాకుల చేత ఆయన పోషించబడ్డాడు. పోషించబడిన తర్వాత మరలా తిరిగి ఆయన ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధికి వచ్చిన్నాడు. ఆయనకు ఒక పరీక్ష. ఇంకా అంత మాత్రమే కాదు, ఆయనకి ఎలాగుందంటే ఆ పరీక్ష ఉంది, పరిశోధన ఉంది, పరిశీలన ఉంది. ఇవన్నీ కీర్తనకారుడు కీర్తనల్లో దావీదు ఇవే మాటలు రాశాడు. నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉంటే చూడుము, నిత్యమైన మార్గంలో నూతనమైన మార్గములను నడిపించమని 139వ కీర్తనలో ఉంది కదమ్మా. కాబట్టి మనకు పరీక్షలు, మనకు పరిశీలన, మనల్ని పరీక్షలు ఇవన్నీ కూడా మనకు సహజంగా వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు ప్రతి విశ్వాసికి ఉంటాయి. ఈ విశ్వాసికి ఆ పరీక్షలు వచ్చినప్పుడు, అంటే ఒక్కొక్క భక్తులు అంటారు మనకు ఎప్పుడు పరీక్ష కాలమేనంట. ఇప్పుడు మనం విద్యార్థుల కొరకు మనం మార్చి నెల నుంచి ఫిబ్రవరి నెల నుంచి ప్రార్థన చేశాం. ఇప్పుడు రిజల్ట్ కూడా వచ్చేసింది. అంతవరకు మనము విద్యార్థి దశలో ఉన్న బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే పిల్లల కొరకు, అందరి కొరకు మనం ప్రార్థన చేస్తాం. వారికి మంచి విజయాన్ని ఇచ్చినప్పుడు సంతోషపడ్డాం. అలాగే మన జీవితంలో కూడా, మన విశ్వాస జీవితంలో కూడా అనేకమైనటువంటి పరీక్షలు ఉంటున్నాయి. ఆ పరీక్షల్లో మనకు విజయం వచ్చిన తర్వాత మనం ఎలాగుంటాము? ఒక భక్తుడు ఇలాగ రాస్తాడు, ప్రకాశంగా ఉంటదంట. నిన్న జోబాబు ఒక మాట చెప్తా, నిన్న కాదు అంతకుముందు వాక్య ధ్యానం అప్పుడు, వృద్ధులు తలనిరిసి ఉండే వృద్ధులకి అంట అది ఘనతగా ఉంటుంది అని చెప్పి వాళ్ళ ముఖాలు ప్రకాశించినట్టుగా ఉంటాయంట. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ వెంట్రుకలు వారి ముఖానికి అందాన్ని ఇచ్చేవిగా ఉంటాయంట, ఘనతనిచ్చేవిగా ఉంటాయంట. అది కిరీటంగా ఉంటదంట. అవి చెప్పినప్పుడు చాలా సంతోషం ఉంది. మాకందరికి తెల్లబడ్డాయి కాబట్టి అయినా మేము ఆందోళన పడబడలేదు, సంతోషపడుతున్నాం దేవుని సన్నిధిలో. వృద్ధాప్యంలో దేవుడు మనకు ఒక గొప్ప అనుభవాన్ని ఇచ్చాడు. ఈ విశ్వాస యాత్ర జీవితంలో ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాం. వృద్ధులుగా ఉన్నటువంటి సోదరులు, తల్లులుగా ఎన్నో కుటుంబాలలో కుమారులు, కుమార్తెలు, వాళ్ళ పెండిళ్ళు, వారి పిల్లలు, వారి భవిష్యత్తు, ఎన్నో మనకు ప్రార్థన అంశాలు మన ఎదుట పెట్టాడు దేవుడు. మన బిడ్డల క్షేమం కొరకు, తరతరముల కొరకు మనం ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి. ఆ పిల్లల కొరకు అంత మాత్రమే కదంటే ప్రకాశిస్తుందంట. రెండవదిగా వారి యొక్క ముఖాలు ప్రజ్వలిస్తున్నాయంట. విశ్వాసంలో ఆ పరీక్షలు ఎదుర్కొన్న వారి యొక్క ముఖాలు ప్రకాశిస్తున్నాయి, ప్రజ్వలిస్తున్నాయి. మూడవదిగా ఆ ప్రకాశమానము ఎలాగుంటదంటే వెలుగుతో కూడుకున్నదంట. అంటే ఎప్పుడూ వెలుగుగానే ఉంటది. 3 మాటలు ఇందులో ఈ విశ్వాసికి వచ్చినటువంటి శ్రమలలో 3 విధాలైనటువంటి సంతోషకరమైన మాటలు రాయబడ్డాయి. ఒకటి ప్రకాశమానంగా ఉంటుంది,
రెండవదిగా ప్రజ్వలింపజేసేదిగా ఉంటుంది, మూడవదిగా ప్రకాశిస్తూ వెలుగుమయంగా ఉంటుందంట. ఎంత గొప్ప ధన్యతమ్మా! మనకు పరీక్షలు వస్తున్నాయని అనుకుంటున్నాం కానీ ఆ పరీక్షలలో ఎంతో విజయాన్ని మనము అనుభవిస్తున్నాం. సంతోషం, ఆనందం వస్తుంది మనకు. అంత మాత్రమే కాకుండా విశ్వాస యాత్రలో ఆ విశ్వాస యాత్రలో రోమా పత్రికలో ఒక మాట ఉందమ్మా, పరీక్ష ఓర్పు పరీక్షను కలిగిస్తుంది. చదువుతారు ఒకసారమ్మా రోమా పత్రిక. నేను రాసుకున్నాను కానీ రోమా పత్రిక 5వ అధ్యాయం అనుకుంటాను, చూడమా. ఐదు మూడు అంటే చదువు 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను నిరీక్షణను కలుగజేయనని చాలు. అతిశయ నాకు క్లియర్ గా వినపడలేదు ఫోను, నేను కూడా చేస్తున్నాను. రోమా పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఉందా? శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలో సేపడతాము. 5:3 నాన్న, నేను 3:5 తీస్తున్నా. 5:3 అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగుజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. శ్రమలలో ఎలా ఉండాలంట? శ్రమలలో అతిశయపడాలంట. శ్రమలు వచ్చినాయని మనం కృంగిపోతాం. అయ్యో శ్రమలు వచ్చింది కదా, ఈ శ్రమ నుంచి మనం ఎట్లా తప్పించుకోవాలని మనం అనుకుంటున్నాం ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన విషయాలలో. కానీ శ్రమలు వచ్చాయనని ఈ శ్రమలు వస్తే ఎలాగుంటదంటే, శ్రమ ఓర్పును కలిగిస్తుంది, ఓర్పు పరీక్షను కలిగిస్తుంది, పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తుంది. ఈ 3 అంశాలు కూడా నేను ఇందాక చెప్పాను. మంచి నెమ్మది, విశ్రాంతి, నీరు, ఆహారం, విశ్రాంతి సమృద్ధిగా ఆయనకి ఇచ్చాడు 3 విధాలుగా. అంత మాత్రమే కాకుండా విశ్వాసంలో ఉన్నటువంటి అసలు ఈ వాక్య భాగానికి 7, 8, 9 వచనాలకి ఒక మంచి పేరు పెట్టుకున్నామా నేను. విశ్వాసం అనేది దేవుని మాట మీద ఆనుకొని ఉంటుందంట. విశ్వాసం అనేది దేవుని మాట మీద ఆధారపడి ఉంటుందంట. ఆనుకోవడం, ఆధారపడడం, దేవుని మీద ఆనుకొని అరణ్య మార్గములు వచ్చినది ఎవరే అని మనం ప్రసంగి గ్రంథంలో చదువుతాం కదమ్మా. అరణ్య మార్గమే ఈ లోకమనే అరణ్యంలో ఆయన మీద ఆనుకోవడం. విశ్వాసం అనేది దేవుని మీద ఆధారపడి ఉంటుంది, దేవుని మీద ఆధారపడి ఉంది. అందుకని ఇప్పుడు మనం చదువుకున్న రోమా 5:3లో ఏముందమ్మా? 3, 4, 2 కలిసి ఉన్నాయి. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను మనకు కలుగు చేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. కాబట్టి ఈ శ్రమలు ఏలియాకు వచ్చాయి, అందులో ఆయనకి అతిశయం ఉంది. ఆయన ప్రకాశవంతమైపోతున్నాడు, ఆయన ముఖము తేజస్సుతో కూడి ఉన్నది. అందుకనే ఆయనతోటి మోషేని కూడా కొత్త నిబంధన గ్రంథంలో కూడా సువార్తలలో అది అక్కడ ఆ రూపాంతరపు కొండ మీద వారిద్దరూ ఉన్నట్టుగా వారి ముఖాలు వెలుగుతో నింపబడినట్లుగా మనం చదువుకుంటున్నాం. కాబట్టి దేవుని పిల్లలమైన మనకు శ్రమలు వచ్చినప్పుడు వాటిల్లో ఓర్పు కలిగి ఉంటాము. ఓర్పు కలిగి ఉన్నప్పుడు పరీక్షలో నిలబడతాము. పరీక్షలో నిలబడినప్పుడు నిరీక్షణ కలిగి ఉంటాము. ఎంత గొప్ప సంగతమ్మా ఏలియా జీవితంలో ఎన్ని పాఠాలు మనకున్నాయి. అందుకనే ఈ అధ్యాయం 24 వచనాలు ఉన్నాయి, కానీ ఈ మొదటి రాజులు 17వ అధ్యాయంలో చాలా గొప్ప పాఠాలు ఉన్నాయి. ఇందులో మనకు విశ్వాసికి ఉండవలసినటువంటి మా ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అని వ్రాయబడి ఉంది యాకోబు పత్రికలో. మన వంటి స్వభావం అంటే మనం ఎలాంటి స్వభావం కలిగి ఉన్నామో, ఎటువంటి బలహీనమైన స్థితిలో ఉన్నామో, ఆయన కూడా చాలా సార్లు బలహీనపడి ఉన్నాడు. తర్వాత అధ్యాయాలలో మనం చూస్తాం. ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు చూపించలేదు. మన వంటి స్వభావం కలిగిన మనుషుడు అని వ్రాయబడి ఉంది. ఆయన ఎంత గొప్ప
ప్రవక్తమ్మ, మరణాన్ని చూడకుండా దేవుని చేత కొనుక్కోబడిన వాడు, రథముల చేత కొనుక్కోబడిన వాడు ఏలియా. ఏలియాతో మనల్ని పోలుస్తున్నాడు, మనమంటే స్వభావం కలిగిన మనుషుడే అని. అలాంటి ఆ ఏలియా దగ్గర ఈ ఈ రోమా పత్రికలో వ్రాయబడిన మాటలు చక్కగా నెరవేర్చబడ్డాయి. ఆయన అతిశయపడలేదు, అతిశయపడుతున్నాడు, ఈ శ్రమలలో ఆయన విసుక్కుంటున్నాడు, మనకు అర్థం కాలేదు. కొంతకాలమైన తరువాత నెమ్మదిగా జరిగిపోతా ఉంది కాలం. సంతోషంగా వాగునీరు తాగుతా ఉన్నాడు, ఆహారం సమృద్ధిగా ఉంది. ఇప్పుడు ఏమైందమ్మా ఆయనకి? ఈ ఇంచుమించుగా సంవత్సరం పైనుంచి దేశంలో వర్షం లేదు. ఆ వర్షం లేని తర్వాత ఈ ఈ ఎండిన స్థితిని ఆయన అనుభవిస్తున్నాడు, శ్రమల స్థితిని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు సంతోషమైంది, కొంతకాలం నెమ్మది ఉంది, ఆ తర్వాత శ్రమలు ఉన్నాయి. ఇది విశ్వాసికి ఉండేటువంటి గొప్ప పాఠాలు ఇవి. మనకు కొంతకాలం నెమ్మదిగా ఉంది, భయమేమి లేదని చెప్పుకునే దినాలుగా ఉంటాయి. వెంటనే దుఃఖము, వెంటనే ఆతృత, వెంటనే పడడం దేవుని మీద, ఇవన్నీ మనకు సంభవిస్తూ ఉంటాయి. అందుకని ఆయన అన్నాడు, నా కాలగతులన్నీ నీ వశములో ఉన్నవి అంటాడు దావీదు. ప్రభువా నన్ను పరీక్షించుము. 139వ కీర్తనలో ఉంది కదమ్మా, 9వ వచనంలో, 23వ వచనంలో నన్ను పరిశీలించి పరిశోధించి పరీక్షించుమన్నాడు. ఇంకొక కీర్తన దాంట్లో 26వ కీర్తనలో నన్ను పరిశీలన చేయము అన్నాడు. ఆయనకు వచ్చినటువంటి శ్రమలు అన్ని ఇన్ని కావు. ఎన్నో శ్రమలను దావీదు అనుభవించినప్పుడు ఆయన జీవితం అంతా కూడా శ్రమలలో అనుభవించాడు. అందుకని ఆయనని నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు దేవుడు. నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు అన్నాడు దావీదుని గురించి. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన శ్రమలలో, ఆయనకు వచ్చిన శ్రమలలో బాల్య దినముల నుంచి ఆయనకు శ్రమలే. ఆయన చుట్టుకుని ఉన్నాయంట శ్రమలు. నా కాలగతులలో అన్ని నీ వశములో ఉన్నాయంటాడు. నా కాలు జారినని నేను అనుకొనగా కొంచెమే తెప్పెను అన్నాడు. కాలు జారిపోయే స్థితిలో అనేక సార్లు ఆయనకు వచ్చిన ఇబ్బందులలో, కష్టాలలో, బాధలలో, ఎన్నో వేదనకరమైనటువంటి పరిస్థితుల్ని దావీదు ఎదుర్కొన్నాడు. అందుకని నన్ను పరిశీలన చేయి, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు అన్నాడు. కొంతకాలమైన తరువాత ఆదికాండం 22వ అధ్యాయంలో కూడా అబ్రహాముల గురించి రాస్తారు కదమ్మా. మంచి 21వ అధ్యాయం, ఆదికాండం 21వ అధ్యాయం అంతా గొప్ప విందు చేశాడు. ఎవరు? అబ్రహాము. ఇస్సాకు పుట్టాడని, ఇస్సాకు నవ్వును కలిగించాడని ఆ భార్యాభర్త శారా, అబ్రహాము గొప్ప విందు చేశారు, సంతోషంగా ఉన్నారు. ఆ సంతోష కాలమైన తర్వాత దేవుడు ఆయనను పరిశోధించను అని వ్రాయబడింది. మొదట వచనం 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయాన్ని ఎక్కువగా ఆరాధనలో మాట్లాడుతుంటారు మన ప్రియులు. కాబట్టి ఆయనకి పరిశోధన కాలం, పరిశోధించాడు దేవుడు అబ్రహామును. కొంతకాలమైన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను అని వ్రాయబడింది. ఆ పరిశోధనకు నిలబడ్డాడు. తన కుమారుణ్ణే ఆయన బలిగా ఇవ్వమని అడిగాడు. సంతోషమైంది ఏదో అది నాకివ్వమని దేవుడు అడుగుతున్నాడు అబ్రహాముని. కానీ ఆయన, నేను ఈ సంతోషాన్ని లేక ఇచ్చిన కుమారుణ్ణి నేను నీకు ఇవ్వలేనయ్యి అని చెప్పలేదు. దేవుని మాటకు ఆయన లోబడిన వాడుగా ఉన్నాడు. ఇంకా చూద్దామమ్మా, సాగిపోదాం. లూకాసు వార్త కొంతమంది 70 మంది మనుషులను ఏర్పరిచి యేసు ప్రభు వారికి కావలసినవన్నిటినీ సమకూర్చి ఈ లోకంలో సువార్తను ప్రకటించమని పంపించాడు. వాళ్ళకన్ని సమకూర్చాడు. ఇప్పుడు ఏలియా కూడా అలాగే ఉంది. కొంతకాలమైన తర్వాత ఆయనకు ఒక శోధనలు వచ్చినాయి, శ్రమల కాలం వచ్చింది, అనుకూలమైన పరిస్థితులు లేవు. ఆ వాగులో నీరు ఎండిపోయింది, ఆహారం లేదు, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఈ లూకాసు వార్త 10వ అధ్యాయము 1వ వచనంలో కూడా 70 మంది మనుషులను ఏర్పరిచి వారికి అందరికీ సమకూర్చి వారిని సువార్త ప్రకటించమని గ్రామాలకు ఆయన పంపుతున్నాడు. అది ఒక గొప్ప పాఠము. దాని దగ్గరకు మనం వెళ్ళడం లేదు, కానీ సమకూర్చాడు. వాళ్ళు సువార్తకి వెళ్ళడానికి ఏమేమి కావాలో దేవుని గురించి వార్తను తెలియపరచడానికి వారికి ఏమి అవసరమో అవన్నీ ఇచ్చి వారిని
పంపిస్తున్నాడు గ్రామాల వైపు. అలాగే ఏలియా విషయంలో ఏలియాని దేవుడు ఎలాగో వాడుకోవాలనుకుంటున్నాడో ఆ వాడుకోవడానికి అవసరమైనవన్నీ కూడా ఆయన సమకూరుస్తా ఉన్నాడు. ఇక్కడ వాగులో నీరు అయిపోయింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇంకొక స్థలాన్ని ఆయన సిద్ధం చేస్తున్నాడు. చూడండమ్మా, 17వ అధ్యాయంలో 6వ వచనం 7వ వచనం చదువుకున్నాం కదా. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానికి ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకులకు కొంతకాలమైన తరువాత ఆ దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయిన స్థితి మనం ఇప్పుడు దాకా దాని విషయమే ధ్యానం చేశాం. సో 8వ వచనం చదువుదామమ్మా, చదువుతారా? 8వ వచనం. దేవుని వాక్కు అంతటా యెహోవా వాక్కు అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి వెళ్ళి నిన్ను ఊరికి పోయి అచ్చట ఉండుము. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండుము అన్నాడు 8వ వచనంలో. సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండుము అన్నాడు. ఇప్పుడు ఏ స్థలానికి వెళ్ళమన్నాడు? అబ్రహామును కూడా, నీవు లేచి ఈ దేశమును విడిచిపెట్టి నేను నీకు చూపింపబో దేశమునకు వెళ్ళుము, అక్కడ నేను పోషిస్తాను అని 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముకి ఏమని సెలవిచ్చాడో అలాగే ఏలియా కూడా దేవుడు సెలవిస్తున్నాడు. అలాగైతే మన జీవితాలలో మనకు దేవుడు ఏమేమి పాఠాలు ఇస్తున్నాడో, ఏమేమి అనుమతిస్తున్నాడో ఆయన. నిన్న అదే మాటని మనము విన్నాము. జవాబు చెప్పేటప్పుడు, యానేముని గురించి చెప్పేటప్పుడు దేవుడు అనుమతించాడు. ఈ ఆపదని యానికి అనుమతించాడంట దేవుడు. కొన్ని సందర్భాల్లో దేవుడు అనుమతించే ఉంటాయి, కొన్ని సందర్భాల్లో మనంతటా మనం శోధనలోకి కొన్నిసార్లు పడిపోతాం. దేవుడు అనుమతించాడు. ఆయన ఆ బిడ్డ యొక్క దినముల లెక్క ఎంతైనది సంపూర్తి చేశాడు దేవుడు. అది మన చేతిలో లేదు. మనం ఎంతో ప్రార్థన చేశాం, దేవుని బదులు ఆ బిడ్డ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేశాం. కానీ ఆ బిడ్డ చేసినటువంటి ఆ కొద్ది ప్రయాణంలో సంపూర్ణమైనటువంటి సేవా జీవితాన్ని ఆ బిడ్డ చేసి ప్రయాసపడి ఆ ప్రయాసలన్నీ మాన్పి దేవుడు తన యుద్ధకు పిలుచుకున్నాడు. అది దేవుడు అనుమతించాడు ఆ ఆపదని, ఆ బాధని, కష్టాన్ని. కొన్ని సందర్భాలు అలా జరుగుతాయి, ప్రతిసారి అలాగే ఉంటుందని మనం అనుకోకూడదు. దేవుని చిత్తంలో మన జీవితం పట్ల ఎలాగుంటాయి అలాగూ జరుగుతాయి. అందుకనే పౌలు అంటాడు, యెరూషలేమునకు నేను వెళ్ళవలసి వచ్చాను అంటాడు. అక్కడ ఎన్నో ఆపదలు నన్ను చుట్టుకొని ఉన్నాయి, నేను అక్కడ పోవడం మంచిదా, ఏమేమి నాకు సంభవించునో నాకు తెలియదు, కానీ నేను యెరూషలేముకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అన్నాడు. అది అపోస్తల కార్యం 21వ అధ్యాయంలో రాయబడి ఉంది ఆ మాట. యెరూషలేముకు వెళ్ళాలని కోరుకుందంట. యెరూషలేముకు రావద్దయ్యా మీరు, ఇక్కడ నిన్ను పట్టుకుంటారు, దెబ్బలు కొడతారు, నిన్ను హింసిస్తారు, కొండలు వేసి ఆ జైలులో పెట్టారు ఆల్రెడీ కూడా. అలాంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి తప్పించేశారు శిష్యులు పౌలుని. కానీ అక్కడికి వెళ్ళాలని ఆయనకు తలంపు కలిగింది. అక్కడ నాకేమేమి సంభవిస్తాయనంత తెలియదు అన్నాడు. 25వ సంవత్సరం జరిగింది, 2025వ సంవత్సరం జరిగిపోయింది మనకు. అప్పుడు ఏమి సంభవించేవి మనకు తెలియదు, సంభవించినవన్నీ మనకు తెలుసు. 26వ సంవత్సరంలో మనం ప్రారంభించుకున్నాం. ఇప్పటికి 4 నెలలు అయిపోయి 10 రోజులు, మే నెల కూడా గడిచిపోయింది. ఇప్పుడు జరిగే ఇంకా కొంతకాలం మనకు జరుగుతుంది. ఇంకా 7 నెలల కాలం ఉంది. ఈ 7 నెలల కాలంలో ఏమేమి మనకు సంభవిస్తాయో మనకు తెలియదు, కానీ ఆ ఉండే వాటి కొరకు ప్రభువా నీ సన్నిధిలో ఉన్నాము, నాకేమి సంభవిస్తాయో నాకు తెలియదు, కానీ సమస్తాన్ని నాకు మీ యొక్క సంకల్పమును బట్టి మమ్మల్ని మీరు భద్రపరచండి అని ప్రార్థన చేయాలి. ఆది కాండములో 12వ అధ్యాయంలో అబ్రహాము వెళ్ళేటప్పుడు ఎలాగ చేశాడు? ఆయన మాట చొప్పున ప్రయాణమై వెళ్ళాడు.
ఇక్కడ కూడా ఏలియా ఆయన మాట చొప్పున నువ్వు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అనే ఊరికి వెళ్ళి అక్కడ ఉండుము, కొంతకాలం అక్కడ ఉండుము అన్నాడు. అక్కడ అసలు ఏ ప్రాంతము? అప్పుడు ఏలియాకి ఏమని అనుకుంటున్నాడమ్మా? అక్కడే కదా ఆ సీదోను పట్టణంలో ఉన్నటువంటి సీదోనీయులు అసలు ఎవరు? సీదోను వాళ్ళు హాము సంతానం అని వ్రాయబడి ఉంది ఆదికాండం 11వ అధ్యాయంలో. ఈ సీదోను పట్టణంలో ఉన్నటువంటి సీదోనీయులు హాము సంతానం వారు. మనం చదువుకున్నటువంటి ఈ రాజుల కాలము అబ్రహాము ఏ వంశపు వాడమా? నోవ కుమారులలో షేము వంశస్థుడు. షేము, హాము, యాపెతు ఈ ముగ్గురు కదా కుమారులు నోవకి. ఆ ముగ్గురు సంతానంలో నుంచి జనాంగాలన్నీ ప్రపంచం మీదకి వచ్చాయి. ఆ హాము సంతానం వారు సీదోనీయులు. వారు దుర్మార్గంగా మొలెకు దేవతను పూజించేవాళ్ళు, మోయాబు దేవతను పూజించేవాళ్ళు. మోయాబు దేశీయులుగా తర్వాత పిలువబడ్డారు వారు. కాబట్టి ఆ దేశానికి వెళ్ళమంటున్నాడు. ఏమైనా నిరీక్షణ ఉందా ఏలియాకి? ఇంతకాలం నన్ను ఇక్కడ పోషించాడు, ప్రశాంతంగా చెట్టు కింద ఉన్నాను, ఆహారం వస్తుంది, నీళ్లు ఉన్నాయి, సమృద్ధిగా ఉంటుంటే ఇప్పుడు నన్ను మళ్ళా ఆ సీదోను పట్టణ సంబంధమైనటువంటి ఆ గ్రామానికి సారిపతుకు వెళ్ళమంటున్నాడే. ఏమన్నా నిరీక్షణ ఉందా ఆయనకి? లేదు. ఎలాగున్నాయంటే ఆమె ఒక అన్యురాలుగా ఉంది, విగ్రహారాధన చేసేదిగా ఉంది, అందులో విధవరాలు అని వ్రాయబడి. ఆ 3 అంశాలు కూడా ఆయనకి ప్రతికూలంగా ఉన్నాయి. పోక నేను ఆ దేశంలో నుంచి అక్కడ వాళ్ళతో ఆహాబుతో నేను ఇంత కఠినంగా మాట్లాడిన తర్వాత ఈ సంవత్సరం పైన నన్ను అక్కడ కెరీతు వాగు దగ్గర పోషించిన దేవుడు మరలా ఈ సారిపతు గ్రామానికి వెళ్ళమంటున్నాడే, విధవరాల దగ్గరికి వెళ్ళమంటున్నా. ఆమె నన్నేం పోషించగలదు? ఆ విధవరాలు నాకేమి ఆతిథ్యం ఇవ్వగలదు? ఆ అన్ని రాళ్ళ దగ్గరికి నేను ఎలాగ వెళ్ళి ఉండేది? ఆమె చేసిన భోజనాన్ని నేను తినేదా? అప్పుడు పేతురుది కూడా గుర్తుకొస్తుంది నాకు. నిషిద్ధమైనది ఏది నేను తినకుండా ఉండునుగా కానీ పేతురు అంటున్నాడు యేసు ప్రభుతో, దేవునితో. అప్పుడు ఆయన అన్నాడు, అది ఏది కూడా నిషిద్ధం కాదు, అవన్నీ దేవుడు వాటిని అలాగూ మార్చివేశాడు. సమస్తము అవి తినగలిగినటువంటి పదార్థాలే అని దుప్పటి కప్పి విచిత్రమైనటువంటి పురుగులన్నింటినీ అక్కడ పెట్టి ఆ నిషిద్ధమైనది నేనేమి తినను ప్రభు అని దేవుడు చెప్పినప్పుడు ఆ ఫలాని చోటకు వెళ్ళి అక్కడ వాక్యాన్ని బోధించమని అక్కడ పేతురుకి సెలవిచ్చాడు దేవుడు. అలాగే ఇక్కడ కూడా ఏలియాని ఆ నిషిద్ధమైన స్థలము, పోకూడని స్థలము, కూడా అక్కడ వారితో సహవాసం చేయకూడని స్థలము, ఆ స్థలానికి వెళ్ళి సారేపతికి వెళ్ళి విధవరాల దగ్గరికి వెళ్ళి అన్యురాలైనటువంటి ఆ స్త్రీ దగ్గర నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండుము అంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క తలంపులు వేరు. నీ శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు అన్నాడు. శత్రువుల ఎదుట ఆయన భోజనం సిద్ధపరిచేవాడు, శత్రువుల దగ్గర భోజనం సిద్ధపరిచేవాడు. ఆ శత్రువులు ఎవరైనా కానీ ఆయన ఏది చేయగలడో దాన్ని చేయుటకు ఆయనకి అసాధ్యమైనది ఏది ఒకటైనా కలదా అన్నారు. లేదు కదా, సమస్తాన్ని ఆయన సాధ్యం చేయగలరు. శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడే. గడాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు మనము భయపడము. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము మనల్ని ఆదరించేదిగా ఉంది. ప్రతి పరిస్థితుల్లో ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము మనల్ని ఆదరించి, ప్రేమించి, సంరక్షిస్తూ పోషించే దేవుడు. ఇంకా చూడమ్మా. ఇంకంత మాత్రమే కాకుండా ఈ హాము సంతానంలోని ఒకరు, అంటే వాళ్ళు నోవకు కుమారుల్లో ఒక వంశపు వారు వచ్చారనమాట. షేము వంశపు వారు మాత్రమే అబ్రహాం సంతానం నుంచి ఆశీర్వదించబడి ఇశ్రాయేలు జనాంగంలో చేర్చబడ్డారు. కానీ ఆ తత్తిమా వాళ్ళు అలాంటి జాబితాలోకి వారు రాలేదు. 11వ అధ్యాయంలో ఈ భాగాలన్నీ ఉన్నాయి. మీరు కావాలనుకున్నప్పుడు చదవండి. వాక్య భాగాన్ని చదివినప్పుడు ఎవరు ఏ వంశంలో నుంచి వచ్చారు అవన్నీ కూడా అక్కడ ఆదికాండంలో రాయబడి ఉంది, దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడి ఉంది. ఆ వంశావళులన్నీ కూడా చక్కని పాఠాలు
ఏ పాఠాన్ని మనం తీసుకొని ధ్యానం చేసినా అందులో అనేకమైన విషయాలు మనకు బోధపడతా ఉన్నాయి. తర్వాత వచనం చదువుదామమ్మా, మనకు టైం కూడా అయింది. 9వ వచనం చదువుదామా. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. నిన్ను పోషించడానికి నేను విధవరాలికి సెలవిచ్చి ఉన్నాను. ఆయన్ని పోషించడానికి, ఏలియాని పోషించడానికి అక్కడ ఒక విధవరాలికి సెలవిచ్చి తిని. అదే ఆయన అన్నాడు, ఒక అన్నిరాల దగ్గరకు పొమ్మంటున్నాడు, ఒక విగ్రహారాధనతో కూడుకున్న స్థలాన్ని దగ్గరకు వెళ్ళమన్నాడు, మూడవదిగా విధవరాలు దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అక్కడ నిన్ను పోషిస్తాను. అవునమ్మా, పోషిస్తాడు దేవుడు. కాకుల చేత పంపించి ఆహారాన్ని పెట్టించినవాడు కదా. కాకులు ఆహారం కొరకు యెహోవా సన్నిధిలో మొరపెడుతున్నాయంట. 38వ అధ్యాయం అనుకుంటా, యోబు గ్రంథంలో ఉంది ఆ మాట. కాకులు ఆయన సన్నిధిలో ఆహారం కొరకు ఆయనకు మొరపెడుతున్నాయంట. కాకులకు ఆహారం పెట్టేవాడు ఆయనే కదా. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తా ఉన్నాయి ఆహారం కొరకు. అలాగే ఏలియా కూడా ఆహారం కొరకు ఆయన వైపు చూస్తుంటే, పోకూడని స్థలము, ఉండకూడని స్థలము, సహవాసం చేయకూడని స్థలానికి అక్కడికి వెళ్ళు, ఆమెకు నేను సెలవిచ్చి తిని. అక్కడ కాకులకు ఆజ్ఞాపించాడు, ఇక్కడ సెలవిచ్చాడు. ఇప్పుడు ఈ సెలవిచ్చినప్పుడు ఆమెకు దేవుని స్వరాన్ని తెలుసుకుందామా. నేను సెలవిచ్చాను, వెళ్ళు నువ్వు అంటున్నాడు దేవుడు. నువ్వు వెళ్ళు, ఆమెతో నేను మాట్లాడినాను అన్నాడు. ఆమెతో మాట్లాడినప్పుడు దేవుని వాక్కును ఆమె ఎరిగుందా? ఆమె స్వరము, దేవుని స్వరాన్ని ఆమెకు తెలుసా? అన్నిరాలు కదా. అయినా ఆయన నిపింప చేస్తున్నాడు తన బిడ్డల కొరకు. అలాగే హాగరు అరణ్యములో ఉన్నప్పుడు ఆమెకు తెలుసా? తెలుసు. అంటే అబ్రహాము శారా దగ్గర పని మనిషిగా ఒక సేవకురాలుగా ఉంది కాబట్టి కొంత తెలుసు ఆమెకు. అప్పుడు హాగరు అని పిలిచినప్పుడు దేవుని స్వరాన్ని ఆమె వినింది, దేవుని చూసింది. చూస్తున్న దేవుడు నీవే అని ఆయనకు ఒక మంచి పేరు కూడా పెట్టింది హాగరు. కానీ ఈ విధవరాల విషయంలో అలా కాదు. ఇక్కడున్న ప్రవక్తలందరినీ, ఆ సీదోను పట్టణంలో ఉన్నటువంటి ప్రవక్తలందరినీ చంపించినటువంటి యెజెబెలు ఆ దేశానికి సంబంధించిన గ్రామం ఇది, సారెపతు ఊరు. కాబట్టి ఇక్కడికి వెళ్ళమంటున్నాడు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఇక్కడ కెరీతువాగు దగ్గర అది చేశాడు. ఆ తర్వాత ఇక్కడ ఈ 8వ వచనం 9 దగ్గర నుంచి ఇంకొక పారాగ్రాఫ్ గా వ్రాయబడింది అక్కడ కదా. అక్కడి నుంచి ఒక భాగం ఉంది. ఆ తర్వాత అటు తర్వాతనే 17వ వచనంలో 17వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ భాగం ధ్యానం చేస్తున్నాం. ఈ మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు మనకు రెండు సార్లుగా మనం ఈ భాగాల్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు ఆ మాటని మనం చూద్దాము. ఆయన ఆజ్ఞాపించటము, సెలవివ్వడము రెండు ఒకటే అమ్మా. కాకులకు ఆజ్ఞాపించాడు, విధవరాలకి సెలవిచ్చాడు. రెండు కూడా ఆజ్ఞలే. నేను సెలవిచ్చిన ప్రకారము, నేను మాట ఇచ్చిన ప్రకారము, మాట అయినా సెలవైనా ఆజ్ఞ అయినా అవన్నీ కూడా దేవుని నోట నుంచి వచ్చాయి కాబట్టి ఒకే అర్థం. ఆయన ఆజ్ఞాపించాడు, విధవరాలకి ఆజ్ఞాపించాడు. అయ్యా అలాగే నేను ఆయనను నా ఇంట్లో చేర్చుకుంటాను, ఈ వర్షం పడేంత వరకు ఆయన్ని నేను పోషిస్తాను అని చెప్పిందేమో. అలాగే దేవునితో మాట్లాడింది. ఆయన స్వరాన్ని వినిపింప చేశాడు దేవుడు. నేను సెలవిచ్చి తిని, నేను మాట్లాడి తిని, నేను ఆజ్ఞాపించి తిని, నువ్వు వెళ్ళి అక్కడ ఉండమన్నాడు. తర్వాత ఆ పోషణ ఎలాగుంటుందంటే అది దేవుని దీవెనలతో కూడిన పోషణ అంటది. సామాన్యమైనటువంటి ఆహారం కాదు. అరణ్యములో మన్నాని 40 సంవత్సరాలు ఆయన ఎలాగో పోషించాడు ఇశ్రాయేలుని, అన్ని లక్షల కాల్బలాన్ని ఆయన ఎలాగో పోషించాడు. ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని వచ్చారు కదమ్మా. ఈ భాగం చెప్పినప్పుడల్లా నాకు
యోబు బాబు ఒక మాట అంటా ఉంటారు, నన్ను వినువు ప్రభువా, విరిస్తే ఆశీర్వాదం వస్తుంది, సమృద్ధి వస్తుంది. ఆ రొట్టెని విరిచినప్పుడు సమృద్ధిగా ఆహారం ఎంతమంది ప్రజలకు వచ్చిందమ్మా? వేల మందికి ఆహారాన్ని సమకూర్చబడింది. అది ఆశీర్వదించాడు, ఆ రొట్టెను ఆశీర్వదించాడు విరిచి. అలాగే ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలని విరిచి ఆ పంక్తులుగా కూర్చున్నటువంటి వారిని, ఆ వరుసలో కూర్చున్న వారిని తీసి వాళ్ళకి ఆహారాన్ని పెట్టినప్పుడు తిరిగా దాంట్లోకి వచ్చింది. ఇక్కడ కూడా విధవరాల విషయంలో కూడా ఆమె ఆయనను పోషించేటప్పుడు, ఏలియాని పోషించేటప్పుడు ఆ కుటుంబస్తులు కూడా ఇంకో కొంతమంది ఉన్నట్టుగా వ్రాయబడి ఉంది అక్కడ. వారి కుటుంబంలోని వారందరూ పోషించబడ్డట్టుగా ఉంది. ఎక్కడ ఆ పిండిలు, ఈ తొట్టులో ఉండే పిండి తక్కువ కాలేదు, గుడ్డులో ఉండే నూనె అయిపోలేదు. తీసుకుంటా ఉంటే ఏ పూటకి ఆ పూటకి సమృద్ధిగా వస్తా ఉంది. మన్నాన్ని ఎలాగో దేవుడు అరణ్యముల వారికి కురిపించాడు, సూర్యులను కురిపించాడు, మాంసాన్ని ఆహారాన్ని ఎలాగ ఇచ్చాడు, అలాగే ప్రతి సందర్భంలో పిల్లల్ని ఆయన పోషిస్తూ ఉన్నాడు, ఆయన సంరక్షణలో ఉంచుకుంటున్నాడు. అలాగైతే మనకు దేవుని యొక్క సంరక్షణలో మనం ఉన్నాం, దేవుని యొక్క పోషణలో మనం ఉన్నాం, దేవుని అధీనంలో ఉన్నాం. మనం సాతానుడు ఎంత మాత్రమును మనల్ని ముట్టకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. యోగ విషయంలో అంటాడు కదమ్మా, నీకును నీ కుటుంబానికి నీకు కలిగిన సమస్తమునకు, ఆయనకు కలిగిన సమస్తమునకు కంచె వేసి కాపాడుతేవి కదా అని సాతానుడు యోగుల గురించి దేవునితో మాట్లాడుతున్నాడు. అటువంటి భద్రత దేవుని బిడ్డలమైన మనకు దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనం చింతపడకుండా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడినట్లుగా మనము ఉన్నాం. ఆ వాగులో నీరు ఎండిపోయినా, జీవజలాలు ఓటలు ఇంకా మంచి బావిలో ఓట ఆగిపోయినా దేవుని దగ్గర ఏముందంట? జీవజలపు ఓట. ఈరోజు నేను ఒక చరిత్రని కొంచెం చదువుకుంటా ఉంటే ఒక బుక్ లో అందులో ఉంది, ఒక దగ్గర వాటర్ ఉన్నాయంట. ఆ వాటర్ తాగితే ఇక ఎప్పుడు దప్పి కాదంట వాళ్ళకి. నేను సమరయ స్త్రీ దగ్గర ఉన్న యాకోబు బాగా, అయ్యా నేను రాకుండా ఇక్కడ ఈ నీళ్ళకి నేను రాకుండా అదేదో జీవజలము నాకు ఇస్తే నేను తాగుతానని ఆమె ఎలాగ అడిగింది అమాయకంగా. అలాగే ఆ బావిలో ఓట ఆగిపోయినా కూడా జీవజలపు నది అక్కడ ఉందంట. ఆ మొట్టమొదటి ప్రారంభంలో యోర్దాను దగ్గర యేసు ప్రభు నడయాడిన స్థలాల గురించి చరిత్రను చెప్తూ ఈ భాగాన్ని జ్ఞాపకం చేశారు ఆ చరిత్రకారుడు. హిస్టారికల్ గా విషయాలు కొన్ని ఉంటుంటాయి అన్నమాట అప్పుడప్పుడు. అది సంతోషమైంది ఆ భాగాన్ని నేను చదువుతా ఉన్నప్పుడు. ఎంత ఆనందకరమైనటువంటి విషయాలు. ఎన్ని ఎండిపోయినా ఆయన దగ్గర ఏముంది? జీవజలపు ఊట ఉంది. దాన్ని మనం సమృద్ధిగా తినాలి. పరలోకము నుంచి వచ్చే మరణాను ఆ వాక్యాన్ని మనము చక్కగా భుజించాలి. నోరు తెరువు, నేను నీకు నోటికి నింపుతాను. ఆ గ్రంథాన్ని పరిశీలించి చదివి అది నమిలి తిన్నాడంట ఆయన. ఇర్మియా గ్రంథంలో ఉన్న ఎహెజ్కేలు గ్రంథంలోనే ఉంది కదమ్మా, భుజించితిని నేను, ఆ గ్రంథమును భుజించితిని అని వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని మాటలు జీవజలపు ఊట లాంటివి. ఆ దేవుని వాక్యము నీరులాగా, ఆహారము మన్నా ఆహారము లాగా ఆయన జీవాహారమైన దేవుడు మనకు ప్రతి ఆదివారం మనం మరణ పునరుద్ధారాలను జ్ఞాపకం చేసుకుంటాం, ఆరాధన చేస్తాం, మన నోటికి జెహోవా ఫలమును దేవునికి సమర్పించుకుంటాం. కాబట్టి సమృద్ధి అయినటువంటి జీవము దేవునిలో ఉంది. మనం ఎంత మాత్రం మనకి కష్టాలు వచ్చినాయి, మనం శ్రమలలో ఉన్నాము, మనం బాధల్లో ఉన్నాము, ఇవన్నీ మనకు ఎన్నికకు రావు. ఇంకొక మాట అని కూడా అంటున్నారు. అయితే ఎన్ని పరిస్థితులు వచ్చినా మన దేవుడు మనతో ఒక్క మాట అంటున్నాడమ్మా, ఒక వాగ్దానం ఇచ్చాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఎప్పుడు కూడా అప్పుడున్న దేవుడు ఇప్పుడే ఉన్నాడు. ఏలియా కాలంలో ఏలియాకు తోడుగా ఉన్న దేవుడు, ఇశ్రాయేలీయుల జనాంగానికి తోడుగా ఉన్న దేవుడు, ఆయన బోధ వినడానికి జనులకు ఆహారం పంచి ఇచ్చినటువంటి ఆ దేవుడు, ఆ దినాలు ఇవన్నీ కూడా నిన్న నేడు నిరంతరము దేవుడు మనకు ఏకరీతిగా ఒకే రీతిగా ఉన్నవాడు, ఒకే ప్రేమ. ఆయన ప్రేమలో ఏ మార్పు లేదు. మనలో చాలా ప్రేమ, మన ప్రేమలో మార్పులు ఉంటాయి.
సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం. ఏదైనా కష్ట సమయాల్లో దుఃఖముతో ఆయన మీద ఆయాసపడతామేమో. అందుకని ఆయాసకరమైన మార్గం ఉంటాడు దావీదు. ఆయాసకరమైన మార్గం ఉంటే నూతనమైన మార్గములు నడిపించమని దావీదు ఎలాగ అడిగాడో అలాగే ఆయాసకరమైన మార్గం లేకుండా మనకు వచ్చినటువంటి కష్టాల్లో దేవుడు మనతో ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఒకే రీతిగా ఉండేవాడు. ఆయన ప్రేమలో మార్పు లేని ప్రేమ. మనం ఆ రీతిగా ఉండి విశ్వాసంతో ముందుకు సాగాలని, ఆయన సంరక్షణలో మనం ఉంటాం కనుక ఏ ఆపద మనకు సంభవించదని, ఒకవేళ ఏదైనా శ్రమలు మనకు వచ్చినా వాటి నుంచి తప్పించే మార్గాన్ని కూడా దేవుడు ఆయన లేఖనాలలో మనకు వ్రాయించి పెట్టాడు. లేఖనముల ద్వారా మనకు అనేకమైన పరిస్థితులు కలిగినా మనం ఆదరించబడుతున్నాం. కాబట్టి ఈ రీతిగా ఉంటూ మనము ముందుకు విశ్వాస జీవితంలో ముందుకు సాగాలని ప్రభు పేరిట హెచ్చరింపబడుతున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక.